కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. పీజీ విద్యార్థి శ్రీవిద్య ఆత్మహత్యకు నిరసనగా వైస్ ఛాన్సలర్ ఆఫీస్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. మృతురాలు శ్రీవిద్య ఫోటోలతో వీ వాంట్ జస్టిస్ అంటూ నిరసన చేస్తున్నారు. యూనివర్సిటీ అధికార నిర్లక్ష్య ధోరణి నశించాలని నినాదాలు చేస్తున్నారు. వీసీ ఛాంబర్లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదానికి దిగారు. యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యంతోనే శ్రీవిద్య ఆత్మహత్య చేసుకుందని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవిద్యను సీనియర్లు ర్యాగింగ్ వేధింపులతో చిత్రహింసలకు గురి చేశారని ఆరోపిస్తున్నారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, అసలు శ్రీవిద్య మృతి చెందడానికి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? సీనియర్ల ర్యాగింగ్ అయినా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉండొచ్చా? శ్రీదేవి వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగారు. పీజీ విద్యార్థి శ్రీవిద్య ఆత్మహత్యకు నిరసనగా వీసీ ఆఫీస్ ముందు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పద్మాక్షి బి బ్లాక్ హాస్టల్లో శ్రీవిద్య ఉంటూ పీజీ సెకండ్ ఇయర్ చదువుతుంది. అయితే ఈ నేపథ్యంలో సీనియర్లకు కావచ్చు, కొంతమంది తోటి విద్యార్థులకు ఆ మధ్య గొడవ జరిగింది. ఆ విషయంలో దొంగతనం జరిగిందని ఆరోపణలు చేస్తూ కొట్టారనేటువంటి మనస్తాపంతోనే శ్రీవిద్య ఆత్మహత్య చేస్తున్నట్టుగా కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. ఈ శ్రీవిద్య ఫోటోలతో వి వాంట్ జస్టిస్ అంటూ విద్యార్థి సంఘాల నేతలు వీసీ ఛాంబర్ ముందు బైఠాయించి ఆందోళన చేశారు. యూనివర్సిటీ అధికారుల లక్ష్య ధోరణి నశించాలని నినాదాలు చేస్తూ ఛాంబర్లోకి చొచ్చుకెళ్లడానికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో కేయూ పోలీసులు అడ్డుకున్నారు. వాగ్వాదం నెలకొన్నటువంటి పరిస్థితులు యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యంతోనే విద్యార్థి శ్రీవిద్య ఆత్మహత్య చేసుకుంది. శ్రీవిద్యను సీనియర్లు ర్యాగింగ్ వేధింపులతో చిత్రహింసలు గురి చేస్తేనే ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితులపై కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ ను అరికట్టకపోవడం సిగ్గుచేటు. శ్రీవిద్య ఆత్మహత్య కారణమైన వారిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ఈ ఘటనకు సంబంధించి కూడా అధికారులు సీరియస్ గా వ్యవహరిస్తూ ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి వస్తే ఎంక్వైరీ కోసం 7 సభ్యులతో కమిటీ వేశారు. కాకతీయ యూనివర్సిటీ రిజిస్టర్ ప్రొఫెసర్ రామచంద్రన్ కూడా స్పందించి 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించాం. హాస్టల్లో 2 ల్యాప్టాప్లు మిస్ అయ్యాయని, ఆ తర్వాత ఒకటి డస్ట్బిన్, మరొకటి వాటర్ ట్యాంక్ దగ్గర దొరికాయని హాస్టల్ డైరెక్టర్ సుమలత చెప్పినటువంటి పరిస్థితి. ప్రజెంట్ ఇప్పుడు ఈ అంశమే రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఖమ్మం జిల్లా కావచ్చు, వరంగల్ జిల్లాలో శ్రీవిద్య ఆత్మహత్య గల కారణాలు ఏంటి, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నందుకు కూడా విద్యార్థి సంఘాల్లో కావచ్చు యూనివర్సిటీలో చర్చ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు విద్యార్థి సంఘాల నేతలు మాత్రం ఎవరైతే ఆత్మహత్యకు కారణమయ్యారో వారిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ వ్యక్తం చేస్తూ వారి ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి. కొద్దిసేపు క్రితమే మీడియాతో కేయూ సంబంధించిన రిజిస్టర్ కావచ్చు, హాస్టల్ సంబంధించిన డైరెక్టర్ సుమలత మాట్లాడుతూ ఎంక్వైరీ కొనసాగుతుంది, ఎంక్వైరీలో తేలితే తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నటువంటి పరిస్థితి పడతా ఉంది. శ్రీదేవి, కాకతీయ యూనివర్సిటీలోని ఇంటిగ్రేటెడ్ బయోకెమిస్ట్రీ చదువుతున్న శ్రీవిద్య అమ్మాయి చనిపోవడం చాలా బాధాకరం. ఏదైతే ఈ యొక్క ఆమె ఆత్మహత్య చేసుకోవడం కారణం ఏదైతే ఈరోజు యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం మూలంగానే ఆమె ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఏదైతే గత 2 నెలలుగా ఆమె పైన ర్యాగింగ్ భూతం వెంటాడుతూ ఉన్నది. తోటి సీనియర్లు రూమ్మేట్స్ అందరూ కలిసి ఆమెను ర్యాగింగ్ పేరుతో ఆమెను చిత్రహింసకు గురి చేస్తే ఆమె మనోవేదనకు గురై మనస్తంభం చెంది ఆమె ఇంటికి వెళ్ళి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఏదైతే ఇది ముమ్మాటికి యూనివర్సిటీ అధికారుల హత్య, ఇది యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం మూలంగానే శ్రీవిద్య అమ్మాయి ఈరోజు చనిపోవడం జరిగింది. ఏదైతే యూనివర్సిటీ అధికారులు 2 నెలల నుంచి మేము చెప్తున్నా కూడా ఈ ర్యాగింగ్ భూతం అరికట్టలేకపోతా ఉన్నారు, ర్యాగింగ్కు కంప్లీట్ కూడా వేస్తలేరు. ఏ సమస్య వచ్చినా కూడా కొట్టుకున్న మిస్ సమస్య వచ్చినా ఏ సమస్య వచ్చినా కూడా కేవలం వీసీ ప్రతాపరెడ్డి సార్ కానీ రిజిస్టర్ కానీ కమిటీల పేరుతోని కాలాపనిస్తున్నది తప్ప దేనికి పరిష్కారం చూపడం లేదు. ఇది కే ప్రతాపరెడ్డి అని కమిటీల ప్రతాపరెడ్డి అని పేరు పోయింది. యూనివర్సిటీలో విద్యార్థుల మీద దాడులు, విద్యార్థుల ఆత్మహత్యలు ఎక్కువ అవుతున్నాయి. నేను అంటున్నా, స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ గారు మీరు ఏం చేస్తున్నారు, యూనివర్సిటీ హాస్టల్ గారు మీరు ఏం చేస్తున్నారు, రిజిస్టర్ గారు మీరు ఏం చేస్తున్నారు, వీసీ గారు మీ పాలన గాలి కదిలేసి ఇలా మీరు ప్రభుత్వ పెద్దలను కలవడానికి పెట్టిన ఇంట్రెస్ట్ విద్యార్థుల అభివృద్ధి కోసం ఎందుకు పెడతలేరు? ఓవైపు యూనివర్సిటీలో పార్ట్ టైం టీచర్ లేరు, విద్యార్థులకు రక్షణ లేదు, అమ్మాయిలకు రక్షణ లేదు. అదేవిధంగా ర్యాగింగ్ అరికట్టడంలో మీరు పూర్తిగా విఫలమైనలు. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారో మేము విద్యాసంఘంలో సూటిగా అడుగుతున్నాం. ఎందుకంటే ఒక విద్యార్థి చదువుకోవడానికి వచ్చి ర్యాగింగ్ ముద్ర చనిపోవడం ఏంటంటే ఇది మీ కూతురు, మీ కుటుంబ సభ్యులు అయితే మీరు ఇలా ఉండవారా? ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని విద్యార్థుల పక్షాన మీరు ఆలోచించాలని చెప్పేసి విద్యార్థులకు న్యాయం చేకూరు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. మంద భాస్కర్, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా ఇన్ఛార్జ్.